వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనిదెల నాగేంద్రబాబుని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తుమ్మల రామస్వామి బాబు. హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెదులూరి గౌరవయ్య మీడియా సమావేశం. వేతన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ పెద్దపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డుపడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 32 మంది కేబినెట్ మంత్రుల ఆమోదంతో దుగరాజపట్నం పోర్టు తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి చేర్చడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం జరిగితే కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దుగరాజపట్నం పోర్టు ప్రారంభించే విధంగా చేస్తామని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు, పత్రికా విలేకరులకు కూడా నా శుభాకాంక్షలు. నిన్న కాక మొన్నే పత్రికా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన దుగరాజపట్నం పోర్టు గురించి మన గౌరవనీయులు ఎక్స్ ఎంపీ గారు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ గారైన డాక్టర్ చింతమోహన్ గారు కొన్ని సంవత్సరాలుగా దీని మీద పోరాడుతూ ఉన్నారు. కానీ అది ఇంకా ఒక స్థితికి రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ యొక్క విభజన చట్టంలో అయితే తీసుకొచ్చారు, కానీ సారే దాన్ని అది పెట్టారు విభజన చట్టంలో. బట్ కార్యరూపం దాల్చకుండా రాజకీయాలు అడ్డుపడ్డాయి. మరి ఇది ఎలా అడ్డుపడ్డాయి అనేది సార్ చెప్తారు, సార్కి తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. ఇంకా కానీ ప్రజలారా, ఈ దుగరాజపట్నం పోర్టు మనకన్నా వస్తే ఈ కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా బ్రహ్మాండ డెవలప్ అవుతాయి. విశాఖపట్నం లెవెల్లో డెవలప్ అవుతాయి. ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం ఎలా ఉందంటే విశాఖపట్నం ఏం మాత్రం తీసిపోయినంత ఏరియా ఉంది. ఇక్కడ మంచి భూమి ఉంది, కానీ ఇక్కడ డెవలప్ చేసే నాయకులు లేక ఇది వెనకబడే ఉంది. ఏ ప్రజలు కూడా సరిగా సంపద లేకుండా పోతుంది. రొయ్యల వ్యాపారాలు వచ్చినాయి, అది కూడా కూలిపోయింది. ఇక్కడ వ్యాపారం చేసుకొని దిక్కు లేకుండా ఉంది. ప్రజలు కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. దీని అంతా చూసి మన గౌరవ ఎక్స్ ఎంపీ గారు చింతమోహన్ గారు తోటలో పెడతాం, ఎందుకంటే ఈ ఏరియాలోనే ఎక్కువ లాభం ఉంటుంది. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం బాగా లాభపడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఉద్యమాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో ప్రజల యొక్క సహాయ సహకారాలు కోరుకోవాలని ఈ మన ఏరియాకి వచ్చినారు. సో ఆయనకి కోట పట్టణ ప్రజల తరఫున, గూడూరు నియోజకవర్గ తరఫున, పట్టణ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన గౌరవనీయులు అందరికీ నమస్కారం. కోట అభివృద్ధికి రావాలి అని అంటే ఒకటే ఒక మార్గం, దుగరాజపట్నం. ఏంటి దుగరాజపట్నం? విశాఖపట్నం అభివృద్ధికి వచ్చింది అని అంటే అక్కడ పోర్టు వల్ల, చెన్నై అభివృద్ధికి వచ్చింది అంటే అక్కడ పోర్టు వల్ల, బొంబాయి అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ పోర్టు వల్ల. ఎక్కడ పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన ప్రాంతంలో గత 70-75 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. ఆశించినంత అభివృద్ధి లేదు. ప్రతి ఇంటిలో ఈరోజు నిరుద్యోగం ఉన్నాడు. బీటెక్లు పాస్ అయిన వాళ్ళు, ఎంబీఏలు పాస్ అయిన వాళ్ళు ఈరోజు కూలికి పోతున్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా వెళుతున్నారు. తినేదానికి తిండి లేదు, ఉండేదానికి ఇల్లు లేదు, కట్టుకునేదానికి కూడా బట్టలు లేకుండా ఆకలితో నిద్రపోతూ ఉన్నారు మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు.
మన రైతుల పరిస్థితి కూడా ఆశించినంత గొప్పగా లేదు. ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారు, 4 రూపాయలు వస్తూ ఉంది, కానీ రైతుల అభివృద్ధికి పెద్దగా వచ్చినట్టుగా దాఖలాలు కనిపించటం లేదు మన ప్రాంతంలో. బలహీన వర్గాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ రోజు కూలి చేసుకోవడం, ఆ రోజు తినడం తప్పించి ఏం మార్పు లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దుగరాజపట్నం పోర్టుని గత 10 సంవత్సరాల క్రితం నేను 32 మంది కేంద్ర కేబినెట్ మంత్రులతో మాట్లాడడం జరిగింది. కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి 32 మంది మంత్రులతో మాట్లాడి ఏకాభిప్రాయాన్ని తీసుకొని వచ్చి కేంద్ర కేబినెట్లో రామాయపట్నమా దుగరాజపట్నం అంటే దుగరాజపట్నానికి ఓట్లు వేయించగలిగాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆమోదముద్ర వేశాడు కేంద్ర ప్రభుత్వం తర్వాత. అంతటితో మేము ఆపలేదు దాన్ని, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. పోలవరం తర్వాత 2వ వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగరాజపట్నం. ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగరాజపట్నాన్ని గురించి మాటే ఎత్తటం లేదు. ఎందుకు ఎత్తటం లేదు? పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి, ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈరోజు పోలవరం అంటున్నాడు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు. అంత కనీసం 1 లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపి. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని జరుగుతున్న బీవీఎస్ఆర్ కంపెనీ పనులకు సంబంధించి సదరు కంపెనీ జీఎంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. అక్కడ జరుగుతున్న రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడ కేవలం సాయిల్ టెస్ట్, పొలాల్లోకి వెళ్లే గ్రావెల్ రోడ్, ఏపీ ఐఎస్సీ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, ఇతర కంపెనీలకు చెందిన ల్యాండ్స్ హద్దుల ఏర్పాటు, స్తంభాలు ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాని ఇంకా ఎలాంటి పనులు చేపట్టకూడదని ఎమ్మెల్యేతో పాటు అధికారులు సైతం కంపెనీ నిర్వాహకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. బాధితులకు నష్టపరిహారం అందే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆక్రమణ భూములకు కంపెనీ నిర్వాహకులు 4 లక్షలు ప్రకటిస్తే ఎమ్మెల్యే దానిని 7 లక్షల వరకు తీసుకొచ్చారన్నారు. అయితే ఆక్రమణలకు అసలు పరిహారాన్ని ఇస్తారో లేదోనని చెప్పిన గత అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు 7 లక్షల పరిహారం సరిపోదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమూరు మురళి, టీఎన్టీయూసీ నాయకులు పాటంబేటి చెంగలరావు, ఇన్నమాల అనోన్, చల్లా సురేష్, ఉమ్మడి కృష్ణ, పేనయ్య, రాజా, వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు మేము కొంతమంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏదైతే క్రిషెట్టి ఆఫీస్ ఉందో ఆడ పోయి వాళ్ళ జీఎం గారితో కలవడం జరిగింది. ఏదైతే రైతులకి ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి కొంతమంది రైతులు మాకు తెలియజేయడం జరిగింది. దాని నిమిత్తం సునీల్ ఆదేశాల మేరకు ఆ కంపెనీ కాడికి వెళ్ళేసి అక్కడ విషయం కనుక్కోవడానికి మేమంతా ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇప్పుడే జీఎం గారితో మీటింగ్ పెట్టాం, ఆయన విషయం చెప్పారు. దాని మీద మేమంతా కూడా ఇప్పుడు విలేకరు మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. నిన్న మా పంచాయతీలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తేనే అరెస్టులు చేస్తారా అని చెప్పి మాట్లాడడం జరిగింది. పంచాయతీలో ప్రజలు కానీ మండల ప్రజలు కానీ మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే, ప్రశ్నించినంత మాత్రాన వాళ్ళని అరెస్ట్ చేయాల. మండల ఏపీఓ గారైనటువంటి ఒక మహిళ మీద కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళి ఆమె మీద ఫిజికల్గా దాడి చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి విధంగా మాట్లాడితే ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి విషయాన్ని తెలుగుదేశం పార్టీ మా గౌరవ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీద వాళ్ళు అభియోగాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తారు మేము సజ్జల విషయాల్లో, క్రిషిటీ విషయాల్లో మా నాయకులపై కొంతమంది ప్రశ్నిస్తున్నారని చెప్పి ఉద్దేశంతోనే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది అవాస్తవం, దీన్ని మేము ఖండిస్తున్నాం. వీళ్ళంటే మాకు భయం లేదు. అక్కడ
వీళ్ళేదో చేస్తారని బయట పోయి అరెస్ట్ చేసేంత ఇది మాకేం లేదు. మా నాయకుడు ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఏదైతే క్రిసిటీ ఉన్నటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులకి మంచి కాంపోజిషన్ ఇచ్చి ఒక మంచి వాతావరణంలో కంపెనీస్ కట్టాలని చెప్పి ఆలోచనతో ఆయన ఉన్నారు. వీళ్ళేదో ప్రశ్నించేస్తున్నారు, కంపెనీకి ఆటం కలిగించేస్తున్నారు, వీళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆలోచన అయితే మాకు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ లేదు. ఆయన ఏదైతే కంపెనీకి భూములు ఇచ్చి భూములు కోల్పోయే రైతులు ఫస్ట్ సెటిల్మెంటు డీకేటీ కాకుండా ఏదైతే ఎంజాయ్మెంట్ పొలం ఉందో దానిలో ప్రతి ఒక్కరూ పేదోళ్ళు ఉంటారు, ముందు దాన్ని ఐడెంటిఫికేషన్ చేయండి. దాన్ని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ పేదలు గుర్తించి వాళ్ళు కాంపోజిషన్ ఇద్దామని చెప్పి ఆయన ఆ దిశగా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ గ్రామాల్లో కొంచెం సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత బెనిఫిషియర్స్ని ఎంపిక చేశారు. ఆ తర్వాత బెనిఫిషియర్ ఎంపిక అయిన తర్వాత ఎమ్మెల్యే గారు చొరవతో ప్రతి ఎంజాయ్మెంట్లో ఉన్న భూమికి ఎకరాకు వచ్చి 7 లక్షల రూపాయల లెక్కన కలెక్టర్ వారు నిర్ణయించారు. వీళ్ళ కడుపుమంట ఏంటంటే ఈ పేదలందరికీ ఈ 7 లక్షల రూపాయల లెక్కన వచ్చేస్తే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తుంది. ఆ తర్వాత రాజకీయంగా మన మాట వినడానికి ఎవరు ఉండరు, మనం రాజకీయంగా వాళ్ళు మన మాట వినరు అని చెప్పేసి వీళ్ళు ఎప్పటికీ వీళ్ళ బానిసలుగా వాళ్ళు ఉంచుకోవాలని చెప్పి అక్కడున్న రైతుల్ని రెచ్చగొట్టి కంపెనీకి యాంటీగా మీరు చేయండి అని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది రైతుల్ని వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళకి లేనిపోని చెప్పి మా గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళకి 10 లక్షల రూపాయలు మేము కాంపోజిషన్ మీకు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి కొంతమంది వ్యక్తుల్ని ఆడకు పంపించి అక్కడ ఫ్యాక్టరీ కాడ జరిగే సర్వేని అడ్డుకోమని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు మేము కంపెనీకి వెళ్ళాము, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడాము. వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఏమనంటే అయ్యా మేము ఖచ్చితంగా కంపెనీకి మా భూములన్నీ మేము హ్యాపీగా ఇస్తాము. అయితే ఒక పని చేయండి, సునీల్ గారితో మాకు ఒక మీటింగ్ పెట్టించండి. ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడిన తర్వాత మాకు సునీల్ గారు అంటే నమ్మకం ఉంది. మన సునీల నాయకత్వంలో మన పంచాయతీ రైతులకు అందరికీ చాలా మేలు జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మన కృషి అనే కంపెనీ వచ్చింది. ఈ కంపెనీ ద్వారా ప్రభుత్వానికి భూమి తీసుకున్నారు. ఆ భూములు అనేది కొంత కాంపోజిషన్ ఇవ్వకుండా మాకు వర్క్ స్టార్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో కొంతమంది రైతులు దాన్ని ఆఫ్ చేశారు. ఆ రైతులకి ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వైసీపీ నాయకులు ఉన్న దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ట్రాప్లో పడేసి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన సునీల్ అన్న పేదల మనిషి, పేదల పెన్నిది, మన ఆశాజ్యోతి మన సునీల్ అన్న ఉన్నాడు. మనందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాడు మన పెద్దలు సునీల్ అన్న గారు. నమస్కారం. మేము ఈ రోజున కొత్తపట్నం పంచాయతీ, తమిళపట్నం పంచాయతీలో జరుగుతున్నటువంటి రోడ్డు వర్కుల మీద బీవీఎస్ఆర్ అనే కంపెనీ వారు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క రోడ్డు వర్క్ కోసం తీసుకున్నటువంటి ల్యాండ్కి సంబంధించి చుట్టూరు ఒక ఫినిషింగ్ పోల్ లాంటిది వేయాలన్న ఉద్దేశంతో వర్క్ జరుగుతూ ఉంటే అది ఏ విధంగా చేస్తూ ఉన్నారు, దాని గురించి రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలని వాళ్ళతో మాట్లాడి చేయాలని వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ యొక్క పారితోషికం కల్పించిన తర్వాతే ఈ వర్కులు చేయాలన్న ఉద్దేశంతో జీఎం గారిని, ఈ యొక్క బీవీఎస్ఆర్ జీఎం గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సార్తో మేము మాట్లాడాము. ఈ విధంగా మీరు వర్క్లు మొదలు పెడుతున్నారు, ఏ విధంగా మొదలు పెడుతున్నారు, ఈ విధంగా అమౌంట్ ఇవ్వకుండా ఏంటి అని దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పాడు, పాసం సునీల్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఒకటే చెప్పారు, మేమనేది ఇక్కడ ఏమో వర్క్ స్టార్ట్ చేయడం లేదు, ఈ సాయిల్ టెస్టింగ్ చేయడానికి పోవడానికి వెహికల్స్కి రోడ్డు లేనందువల్ల మేము రోడ్డు వేసుకొని పోయి ఇక్కడ నుంచి కొత్తపట్నం నుంచి తమిళపట్నానికి ఇంచుమించు ఒక 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్లో కాలినడకలతో పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గ్రావెల్ రోడ్ వేసుకొని ఎక్కడైతే వాటర్ ట్యాంకులు వస్తాయో ఆ ఏరియాలో సాయిల్ టెస్ట్ చేస్తున్నాము, అంతేగాని మేము వేరే వర్క్ చేయడం లేదండి. మాకు అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, మీకు అంతా న్యాయం చేసిన తర్వాతే మేము ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేస్తామనేది స్పష్టంగా చెప్పారు. అయితే కొత్తపట్నం పంచాయతీలోని కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని వేరే విధంగా చిత్రీకరిస్తూ మా పంచాయతీ కొత్తపట్నం పంచాయతీ డెవలప్మెంట్ కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీలని రానియకుండా ఆపుతూ ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఎన్ని కంపెనీలు వచ్చినా సరే వాటిని ఆపడం మనం చూస్తూ ఉన్నాం. కొత్తపట్నం పంచాయతీకి మీరు న్యాయం చేయాలనుకుంటే కంపెనీలని స్వాగతించండి. రైతులకు అన్యాయం చేసి మన కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం లేదు. రైతులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, గ్రామస్తులందరికీ కూడా న్యాయం చేసిన తర్వాతే మనం కంపెనీలను స్వాగతిస్తాం. దీని గ్రామస్తులందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఎవరో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ లబ్ధి కొరకు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటే ఆ డైవర్ట్ మాటలు వినొద్దు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని కంపెనీ వారి దృష్టికి కానీ, లేకపోతే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకొని వెళ్తే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడని నేను తెలియజేస్తూ ఉన్నాం. అంతేగాని వేరే ఉద్దేశంతో వేరే వాళ్ళు చెప్పిన విధంగా ఇన్ని కంపెనీలని అడ్డుపడద్దని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ కొత్తపట్నం పంచాయతీలో చూస్తూ ఉన్నాము, ఏదో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అయా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ అధికారితో ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అంతవరకే మేము మాట్లాడేవాళ్ళని. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా లిమిట్లు మేము చూసుకొని మేము ఏ అధికారి మీద కూడా గొడవకు పోయేవాళ్ళం కాదండి. మీరు అట్లా కాదు. మీకేదో చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయినట్టుగా కలెక్టర్ గారి మీదకి మిరపొడి జల్లించడాలు, పక్క ఊరికి జనాభాని తీసుకొని వెళ్ళి కొట్టించి వాళ్ళ మీదకి రేప్ కేసులు పెట్టియడాలు, ఒక మహిళా అధికారి, ఒక ఎన్ఆర్జీఎస్ అధికారి మీదకి మీరు ఇప్పుడు మేము ఎంతోమంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులతో మేము మాట్లాడామండి. మేము వెళ్ళి మాట్లాడేసి మేము వాళ్ళతో వద్దుకొని దిగినా, మేము ఏదైనా మాట్లాడుతున్నా మేము బయట వస్తామండి. మీలాగా లేడీస్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీదగా కొట్టడం కానీ, వాళ్ళ బట్టలు చింపడం కానీ అలాంటి దౌర్జన్య పనులు మేము చేయలేదు. అది చేసేది కూడా మీరే. మరి ఈ రోజున ఒక లేడీస్ అధికారి, ఒక మహిళా అధికారి మీద మీరు దాడి చేసి ఆ మహిళా అధికారి కేసు పెడితే ఒక కేసు సునీల్ గారు పెట్టించారు, అధికారులు పెట్టించారు. మీ స్థాయి ఎంత, మీరెంత? ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే గారు మీ మీద ఆలోచించాలా, ఒక కలెక్టర్ గారు ఆలోచించాలా మిమ్మల్ని? ఇక్కడ ఏదో పేదలకి న్యాయం చేసేయమంటారు. 15 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో మీరు చేసిన పంచాయతీలో 15 సంవత్సరాల కొత్తపట్నం పంచాయతీని ఎక్కడ డెవలప్ చేశారు? మీ మనస్సాక్షిని పరీక్షించుకోండి. ఈ రోజైనా మీరు కొత్తపట్నం పంచాయతీని డెవలప్ గురించి ఆలోచించారా? మీ స్వార్థాల గురించి కంపెనీలు వస్తున్నా కంపెనీలు రానికుండా ఆపడము, మీరు లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలే కానీ పంచాయతీని డెవలప్ చేయాలనే ఆలోచన మీకు ఎక్కడ లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన చెప్తాడు, 10 సంవత్సరాలు మేము పరిపాలించాము, మేము తెలుసుకుంటే బతకలేమని. ప్రతిపక్షంలోనే మమ్మల్ని ఏం చేయలేకపోయామే. ఈ రోజున మేము రూలింగ్ పార్టీ అయినా కూడా మేము ఒక అధికారులతో ఎట్లా ఉండాలో, ఒక గ్రామస్తులతో ఎట్లా ఉండాలో మేము అంతవరకే ఉంటాం. అంతేగాని మీలాగా మిరపొడి జల్లీలు, అధికారులను తీసుకుపోయి కొట్టిడాలు మేము చేస్తే వాళ్ళు ఎవరైనా కేసు పెడతారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడ మనిషికి ఇబ్బంది జరిగితే వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే దాని వెనకాల ఇంకొకరు ఉన్నారు అనడం తప్పు కదా. అదేవిధంగా వైసీపీ నాయకులు ఇంకా ఎంతమంది ఉన్నారు కొత్తపట్నం పంచాయతీలో. మేము వాళ్ళందరి పేర్లు కానీ వాళ్ళు కానీ ఎవరి పేర్లు పెట్టలేదే. ఎవరైతే వెళ్ళి ఆమెకు అన్యాయం చేశారో వాళ్ళ పేర్లే పెట్టారు. దాని గురించి కలెక్టర్ గారు చేశారు, ఎమ్మెల్యే గారు చేశారు అని చెప్పడం సరైనది కాదు. ఆయన పేరు తెలుసుకునే దానికి కూడా మీకు అర్హత లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలో ఈ రోజున ప్రభుత్వ భూమి, డీకేటీ భూమికి కానీ సెటిల్మెంట్కి కానీ మా ప్రభుత్వం వారు ఒక రేట్ని అనేది డిక్లేర్ చేశారు. ప్రభుత్వ భూమికి అనేది ప్రభుత్వ సాగు చేసుకుంటున్న నిరుపేదలకి, ఎస్టీ బీసీ నిరుపేద భూములకి, ప్రభుత్వ భూములకి అమౌంట్ డిక్లరేషన్ చేయలేదు. కానీ ఈ గత 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఏమి మా పంచాయతీలో ఉన్నట్టు లీడర్లు ఏమి చేసింది ఏమీ లేదు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు అధికారులతో మాట్లాడితే అధికారులు 4 లక్షల కార్డు ఉంటే మా సునీల్ అన్న గారు పేదల మనిషి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఈ రోజున 7 లక్షలకు తీసుకుపోయిన ఘనత సునీల్ అన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి వ్యక్తిని కూడా మీరు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారంటే సిగ్గు లేదని నేను మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్లు, మా అనూప్ గారు కానీ, చెంగలరావు కానీ, సురేష్ గారు కానీ, అదేవిధంగా వెంకయ్య కానీ, ఇంకటువంటి పెద్దలు వేణు కానీ, వీళ్ళందరూ కూడా, కృష్ణవేణి కానీ, వీళ్ళందరూ కూడా మేమందరం సునీల్ అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న 7 లక్షలు కాదన్న, ఇంకొక మాట చెప్పండి, పేదలు ఇంకా సంతోషపడతారన్న అనంటే నేను అధికారులతో మాట్లాడతాను, నేను అధికారులతో మాట్లాడి మీకు రేటు కూడా పెంచుతాను అని ఆయన సానుకూలంగా చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తిని మీరు అడగడం అనేది చాలా చట్టరకంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మాత్రం మీరు ప్రజలకు మంచిగా చేయండి కానీ అంతేగాని అధికారుల మీదకి గొడవలు పోవడాలు, మంచి చేసే వ్యక్తుల మీదకి మాట్లాడాలు చేస్తే మంచిది కాదని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.
కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబుని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు. అమెరికాలో ఐక్యరాజ్య సమితి 79వ సమావేశంలో పాల్గొని తిరిగి కాకినాడ పార్లమెంటుకు విచ్చేసిన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగల ఉదయ్ శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికిన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సోమవారం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి కాకినాడ వెళ్తూ మార్గ మధ్యలో పెద్దాపురం గుర్రాల సెంటర్ వద్ద తన అనుచరులు కార్యకర్తలతో కాకినాడ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్కు తుమ్మల రామస్వామి బాబు బాణసంచ గజమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు కూటమి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వినాలి, స్వామి వినాలి. స్కూల్ ఆయాల వేతనాల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట స్కూల్ ఆయాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం గ్రీవెన్స్లో ఆర్డీఓకి వినతిపత్రం అందజేస్తారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి బల్ల నాగమణి మాట్లాడుతూ స్కూల్ ఆయాలుగా పనిచేస్తున్న వారికి 4 నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. ఉదయం 8 గంటలకు ముందుగానే స్కూల్లో ఉండాలని, మరలా పాఠశాల నుండి ఇంటికి వచ్చేసరికి 6 అవుతుందన్నారు. పని మొత్తం చేయించుకున్న ప్రభుత్వం జీతాలు అడిగేసరికి బకాయిలు లేవని చెప్పడం ఆశ్చర్యం ఉందన్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బకాయిలు లేవని ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇస్తున్న అరకొర జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వసంతల నాగమణి, దాసరి నాగమణి, కరి లక్ష్మి, అన్నపూర్ణ, ఫాతిమా, సత్యనారాయణమ్మ, తోటి లక్ష్మి, ఉప్పల రామలక్ష్మి, బి ఈశ్వరి, సిఐటి నాయకులు ఎస్ శ్రీనివాస్, ఎన్ నరసింహమూర్తి, కె అప్పన్న, డి కృష్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి స్కూల్ ఆయాల సమస్యలను, పరిష్కరించాలి స్కూల్ ఆయాల సమస్యలను, స్కూల్ ఆయాలకు 4 నెలల వేతన బకాయిలను. స్కూల్ ఆయాలకి స్కూల్లో గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఏ సంవత్సరం మాకు జీతాలు బకాయిలు పెట్టలేదండి. ఈ సంవత్సరం ఈ ఆర్థిక పరిస్థితి వల్ల మాకు ఎంతో నష్టం. మా జీతాలు మాత్రం 4 నెలల నుంచి జీతాలు లేవండి. ఇది వరకు ఒక 6 నెలలు యాడ్ చేశారు, 2 నెలలు ఇచ్చారు, మళ్ళీ 4 నెలలు అయిపోయింది. 5 నెలలు జీతాలు అయిపోతుంది. పొద్దున 8 గంటలకి వెళ్తామండి. గట్టిగా మాట్లాడు. స్కూల్కి 8 గంటలకి వెళ్తామండి. 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 6 వరకు కూడా స్కూల్లోనే పని చేయవలసి వస్తుంది. 10 గంటలు మాకు జీతాలు మాత్రం ఇచ్చేది 200 రోజుకి. ఆ జీతాలు కూడా 4 నెలలు ఇచ్చి ఏమొచ్చి మీరు ఏంటంటే ఎవరినైనా అప్పటినా సరే ఇవ్వట్లేదండి. మాకు అప్పటికి జీతాలే రావట్లేదు, ఎలా తీస్తారని అడుగుతున్నారండి. అందుకు కాబట్టి అధికారి దయించి మా మీద ఈ 4 జీతాలు మాకు విడుదల చేయాలని మా ఆర్డీఓ గారిని వెనక్కి పట్టించుకుంటున్నామండి. ప్రతిపాడు మండలం లంపకొలవ గ్రామంలో పాస్టర్ ప్రభాకర్ రావు దుర్మార్గపు కార్యక్రమాలు కారణంగా క్రైస్తవులను అడ్డం పెట్టుకుని హిందువులను హింసిస్తున్నాడు, విగ్రహాలను పగలగొట్టిస్తున్నాడు. అధికారులకు అనేక రకాల కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కేవలం హిందువుల మీద కేసులు పెడుతున్నారు తప్ప పాస్టర్ను మరియు పాస్టర్లు అనుచరులను ఏ రకంగానూ శిక్షించలేకపోతున్నారు. దీనికి కారణం లంపకొలవ మాజీ సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ధనదాహంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతూ పాస్టర్ ఇచ్చే డబ్బులకు ఆశపడి తప్పుడు పనులు ప్రోత్సహిస్తున్నాడు. పాస్టర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీరు సమర్థిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతిపాడు మండలం లంపకొలవలో పాస్టరు
ప్రభాకర్ పాస్టర్ ప్రభాకర్ యథేచ్ఛగా డబ్బులు పంచిపెట్టుకుంటూ మత మార్పిడి చేస్తూ 3 చర్చిలు కట్టించి 3 చర్చిల దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి హిందువులను మత మార్పిడి చేస్తున్నాడు. దానికి నా పేరు చేదులూరి గౌరయ్య, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారం వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ క్రైస్తవులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ మేము 9,000 చర్చిల్ని క్లోజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తల ప్రమేయంతో కొంతమంది పాస్టర్లు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ యొక్క రాజకీయ వ్యక్తులకి డబ్బులు ప్రలోభపెట్టి వాళ్ళని హిందుత్వాన్ని నాశనం చేయడానికి పాస్టర్లకు సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అందులో భాగంగానే ఈ లంపకలావులో ఒక చర్చి విషయం మీద గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా హిందూ సమాజం ఏ రకంగాని కూడా ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే ఉందో ఎంఆర్ఓ గత సంవత్సరం క్రితం ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి క్లోజ్ చేయమని చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రలాభాలతోటి గత ప్రభుత్వం ద్వారా ఆపకుండా ఉండడం జరిగింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ బొంతి సురేష్ అనే వ్యక్తి పాస్టర్ యొక్క ప్రమేయంతో మళ్ళీ ఎంఆర్ఓ అని మేము ముట్టడిస్తే ఎంఆర్ఓ వెంటనే నోటీస్ అంటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకంగాని రాజకీయ శక్తి కారణంగా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా అని గతంలో ఎస్పీ కూడా ఇన్ఫార్మ్ చేశామన్నా. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. అయితే అక్కడ 2 విగ్రహాలను పగలగొట్టే ప్రయత్నం జరిగినప్పుడు డిపార్ట్మెంట్ తిరిగింది, లక్షలు ఖర్చు పెట్టింది, కానీ దొరికిన వ్యక్తులు కూడా బంధించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి పోలీసు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా మేము ఎస్పీ గారికి అందివ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పాస్టర్ యొక్క డబ్బుకి వాడి పేరు ఒకసారి ప్రభాకర్ ఇచ్చే డబ్బుకి బానిసైపోయి బొంతు సురేష్ కాకినాడ జిల్లా జగ్గంపేట అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. 2 సంవత్సరాలుగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ సోమవారం జగ్గంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు స్వర్గీయ ఏలుబండి సత్యనారాయణ శ్రీమతి రామలక్ష్మి దంపతుల కుమారుడు జగ్గంపేట సత్యశ్రీ కేబుల్ నెట్వర్క్స్ అధినేత ఏలుబండి గంగారాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటే వరకు దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్యాంటీన్ బాగానే
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనిదెల నాగేంద్రబాబుని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తుమ్మల రామస్వామి బాబు. హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చెదులూరి గౌరవయ్య మీడియా సమావేశం. వేతన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ పెద్దపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఇవి అప్డేట్స్. నమస్తే.